హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే గాయ్స్, మన ఛానల్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ అలాగే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బీ జనరల్ సైన్స్ అండ్ అలాగే తెలంగాణ విఆర్ఓ కోర్సులు పొందుపరచడం జరిగింది. ఒకసారి చూడండి, చాలా చాలా బెస్ట్ కోర్స్ అండ్ అలాగే ఇది స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. డిజిటల్ వీడియో క్లాసెస్ అండ్ అలాగే ఇందులో చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ పీవైక్యూ టెస్ట్ సిరీస్ అండ్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అండ్ అలాగే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా పొందుపరచడం జరిగింది. ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి, నచ్చితేనే తీసుకోండి. సో ఈరోజు వీడియోలో అయితే మనం ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ బిట్స్ని అయితే డిస్కస్ చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, సో అందరికీ యూజ్ అవుతాయి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయి. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల జాఫర్ హసన్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? సో ప్రజెంట్ జాఫర్ హసన్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారనేది క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఖతార్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి జోర్డాన్, ఆప్షన్ సి ఇరాక్, ఆప్షన్ డి ఇరాన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జోర్డాన్. జోర్డాన్ రాజు అబ్దుల్లా II బిషర్ ఖాసవానే స్థానంలో జాఫర్ హసన్ను కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. హసన్కు పాలస్తీనియన్లకు మద్దతు ఇవ్వాలని సూచించబడింది. ఆయన గాజా యుద్ధం వల్ల కలిగిన ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తారు. అలాగే జోర్డాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగమైన టూరిజం క్షీణతను కూడా ఆయన పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. జోర్డాన్ మధ్య ప్రాచ్యంలో ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా మధ్యలో ఉంది. ఇది సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా, వెస్ట్ బ్యాంక్తో సరిహద్దులు కలిగి ఉంది. ఓకే గాయస్, నెక్స్ట్ క్వశ్చన్, వీనస్ ఆర్బిటర్ మిషన్ కోసం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? సో ఇక్కడ వీనస్ ఆర్బిటర్ మిషన్ VOM కోసం ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ 1236 కోట్లు, ఆప్షన్ బి 536 కోట్లు, ఆప్షన్ సి 1539 కోట్లు, ఆప్షన్ డి 1400 కోట్లు. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. VOM కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో 1236 కోట్లు ఆర్థిక వ్యయం అనేది కేంద్ర మంత్రివర్గం VOMకి ఆమోదించిందండి. అయితే భారత కేంద్ర మంత్రివర్గం వీనస్ అధ్యయానికి సంబంధించిన వీనస్ ఆర్బిటర్ మిషన్ VOMను ఆమోదించింది. ఈ మిషన్ శుక్రుడి ఉపరితలం మరియు వాతావరణాన్ని అన్వేషించడం మరియు దానిపై సూర్యుని ప్రభావాన్ని అర్థం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు భూమిని పోలి ఉన్న శుక్రుడు ఎందుకు నివాసయోగ్యంగా కాకుండా పోయిందో తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈ మిషన్ కీలకమైన శాస్త్రీయ ప్రశ్నలను పరిష్కరిస్తుంది మరియు వీనస్ మరియు భూమి రెండింటి పరిణామంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. ISRO మార్చి 2028లో ప్రణాళికాబద్ధమైన ప్రయోగ విండోతో అంతరిక్ష నౌకను అభివృద్ధి చేసి ప్రయోగిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 1236 కోట్లు, అందులో 824 కోట్లు అంతరిక్ష నౌక మరియు సంబంధిత అంశాల కోసం కేటాయించడం జరిగింది. ఓకే గాయ్స్, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించే పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. ఇటీవల వార్తల్లో కనిపించే పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి మహారాష్ట్ర,
ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయ్స్. పెంచ్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ చుక్కల జింకల అధిక జనాభా కారణంగా ఆవాస ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఇది పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను పునరుద్ధరించడానికి పునరావాస ప్రయత్నాలకు దారితీస్తుంది. అంటే మరి చితాల్ అని కూడా పిలువబడే మచ్చల జింక భారతీయ అడవుల్లో అత్యంత సాధారణ జింక జాతది. అయితే దాని శాస్త్రీయ నామం యాక్సిస్. ఇది భారత ఉపఖండానికి చెందినది మరియు భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ మరియు పాకిస్తాన్లోని చిన్న సమూహంతో సహా ఆసియా అంతటా విస్తృతంగా కనుగొనబడింది. ఓకేనా సార్? గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? సో ఆప్షన్ ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఇటీవల వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? సో ఎస్, ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ. సో అయితే వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సెప్టెంబర్ 19 నుండి 22 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. 90కి పైగా దేశాలు, 26 భారత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు, 18 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇది ఆహార ప్రాసెసింగ్లో ఆవిష్కరణలు, సాంకేతిక మరియు స్థిరత్వాన్ని ప్రదర్శించింది మరియు ప్రపంచ ఆహార రంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న పాత్రను హైలైట్ చేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలు ప్రదర్శించబడ్డాయి. ఓకే గాయస్, అర్థమైంది అనుకుంటా. సో ఇటీవల వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ. ఓకేనా? సో నెక్స్ట్, హౌతీలు సాయుధ మత మరియు రాజకీయ సమూహం ఏ దేశంతో సంబంధం కలిగి ఉన్నారు? సో ఆప్షన్ 1 ఖతార్, ఆప్షన్ 2 ఇజ్రాయెల్, ఆప్షన్ సి జోర్డాన్, ఆప్షన్ డి యెమెన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. చెప్పండి మీ ఆన్సర్ చెప్పండి గాయస్ తొందరగా. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి యెమెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇటీవలి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఇజ్రాయెల్ వాణిజ్య కేంద్రమైన టెల్ అవీవ్ సమీపాన్ని లక్ష్యంగా చేరుకున్నారు. అన్సర్ అల్లా అని కూడా పిలువబడే హౌతీలు యెమెన్లో ఇరాన్ మద్దతు పొందుతున్న షియా ముస్లిం సమూహం. వారు షియా సమాజంలో మైనారిటీ అయిన జైదీ శాఖను అనుసరిస్తారు. ఇది ఇరాన్ మరియు ఇరాక్లోని ఆధిక్యత కలిగిన షియా సమూహాల నుండి భిన్నంగా ఉంటుంది. ప్రధానంగా సున్నీ మతాన్ని అనుసరించే యెమెన్లో గణనీయమైన మైనారిటీగా ఉన్న హౌతీలు 1990లలో ఉద్భవించారు. మొదట్లో గిరిజన స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతూ మరియు పాశ్చాత్య ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. 2004 నుండి యెమెన్ యొక్క సున్నీ మెజారిటీ ప్రభుత్వంతో వారు విభేదిస్తున్నారు మరియు ఉత్తర యెమెన్లో చాలా భాగాన్ని నియంత్రిస్తున్నారు. ఈ బృందం అమెరికా వ్యతిరేక మరియు సెమిటిక్ వ్యతిరేక వైఖరికి ప్రసిద్ధి చెందింది. ఓకే గాయస్, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పిఎం ఆశా. సో ఇది దేనికోసం విడుదల చేశారు ఈ పథకాన్ని? సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ రైతులకు ఆరోగ్య బీమా అందించడం, ఆప్షన్ బి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను నిర్ధారించడం, ఆప్షన్ సి రైతుల పిల్లలకు ఉచిత విద్య అందించడం అండ్ అలాగే వ్యవసాయ క్షేత్రాలకు ఉచిత విద్యుత్ అందించడం. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్?
చెప్పండి, ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను నిర్ధారించడం ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే కేంద్ర మంత్రివర్గం ఇటీవల వ్యవసాయంలో ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ అభియాన్ ధర మద్దతు పథకాన్ని 2025-2026 వరకు పొడిగించింది. పిఎం ఆశా లేదా ప్రధానమంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ అభియాన్ రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలను నిర్ధారిస్తుంది. ఈ పథకంలో 3 భాగాలు ఉన్నాయి మరియు రాష్ట్రాలు వాటిలో ఏదైనా అమలు చేయడానికి ఎంచుకోవచ్చు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ పిఎస్ఎస్ కింద ఎన్ఏఎఫ్ఈడి మరియు ఎఫ్సిఐ వంటి కేంద్ర ఏజెన్సీలు రాష్ట్ర మద్దతుతో పప్పులు, నూనె గింజలు మరియు కొబ్బరాలను సేకరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం సేకరణ ఖర్చులు మరియు ఏవైనా నష్టాలను భరిస్తుంది. ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దేశం ఒకే ఎన్నికలు ఇటీవల వార్తల్లో ఏ కమిటీకి సంబంధించినది? ఆప్షన్ ఏ రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ బి ప్రతిభా పాటిల్, ఆప్షన్ సి మన్మోహన్ సింగ్, ఆప్షన్ డి రాధాకృష్ణన్. సో మీ ఆన్సర్ చెప్పండి గైస్. ఒక దేశం ఒకే ఎన్నికలు ఇటీవల వార్తల్లో ఏ కమిటీకి సంబంధించినది? సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రామ్నాథ్ కోవింద్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సూచించిన మేరకు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు మరియు స్థానిక సంస్థలకు ఏకకాల ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అమలును 2 దశల్లో చేపట్టనున్నారు. మొదట లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలను సమన్వయంగా నిర్వహించడం, రెండవది 100 రోజుల్లో స్థానిక ఎన్నికలను నిర్వహించడం. భారతదేశంలో 1951 నుండి 1967 వరకు ఏకకాల ఎన్నికలు నిర్వహించబడ్డాయి. సో 1971లో లోక్సభ అకాల రద్దు మరియు 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఏర్పడిన అంతరాయాలతో ఈ ఆచారం ముగిసింది. సో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతున్నాయి. సంవత్సరానికి కనీసం 2 రౌండ్లు జరుగుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. 2024లో 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFIకి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? సో ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి గోవా, ఆప్షన్ డి మహారాష్ట్ర. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. 2024 సంవత్సరంలో 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గోవా ఈజ్ ద రైట్ ఆన్సర్. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 2024లో నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగింది. అయితే యువ చిత్ర నిర్మాతలకు మద్దతుగా బెస్ట్ డెబ్యూ ఇండియన్ ఫిల్మ్ సెక్షన్ అనే కొత్త విభాగాన్ని పరిచయం చేయబోతున్నారు. ఈ విభాగంలో 5 తొలి చలనచిత్రాలు ప్రదర్శించబడతాయి. ఇది కొత్త ప్రతిభకు వారి పనిని ప్రదర్శించడానికి ఒక వేదికను అందిస్తుంది. IFFIకి సంప్రదాయ హోస్ట్ అయిన గోవా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర నిర్మాతలు, నటులు మరియు సినీ ప్రేమికులను ఆకర్షించడంలో కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత వైమానిక దళం యొక్క ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్ స్క్వాడ్రన్లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ ఎవరు? ఆప్షన్ ఏ అవని చతుర్వేది, ఆప్షన్ బి భావనా కాంత్, ఆప్షన్ సి మోహన్ సింగ్, ఆప్షన్ డి ప్రీతి చౌహాన్. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ప్రజెంట్ భారత వైమానిక దళం యొక్క ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్స్ స్క్వాడ్రన్లో చేరిన మొట్టమొదటి మహిళా ఫైటర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ సి మోహన్ సింగ్. అయితే స్క్వాడ్రన్ లీడర్ మోహన్ సింగ్ భారత వైమానిక దళం యొక్క ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్ స్క్వాడ్రన్లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్. ఈమె స్వదేశీగా తయారైన LCA తేజాస్ ఫైటర్ అవుట్ జెట్ను ఎగురవేస్తున్నారు. ఆమె జోధ్పూర్లో జరిగిన తరంగ శక్తి వ్యాయామంలో పాల్గొని ఆర్మీ మరియు నేవీ వైస్ చీఫ్లకు LCA తేజాస్ పై సూచనలు ఇవ్వడం జరిగింది. ఓకే గాయ్స్, నెక్స్ట్ క్వశ్చన్. స్వచ్ఛతా హీ సేవా 2024 ప్రచారం యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత, ఆప్షన్ బి స్వచ్ఛతా హీ సేవా ఒక సంకల్పం, ఆప్షన్ సి స్వచ్ఛ భారత్ హరిత భారత్, ఆప్షన్ డి పైవేవి కావు. సో మీ ఆన్సర్ చెప్పండి గాయస్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. స్వచ్ఛతా హీ సేవా 2024 ప్రచారం 17 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ 2024 వరకు కొనసాగింది.
2024 యొక్క థీమ్ స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛతగా ఉంది. అయితే ఈ ప్రచారం ప్రజలలో అవగాహనను పెంపొందించడం మరియు శుభ్రత కార్యకలాపాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇది దేశవ్యాప్తంగా సవాలుగా మారిన మరియు నిర్లక్ష్యం చేయబడిన వ్యర్థ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున శుభ్రత డ్రైవ్లను దృష్టి సారిస్తుంది. దీంతో పాటు పారిశుద్ధ్య కార్మికుల కృషిని గుర్తించి గౌరవిస్తుంది. సెప్టెంబర్ 19, 2024 మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగిన సఫాయి మిత్ర సమ్మేళనానికి అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ సఫాయి మిత్ర సమ్మేళనం భారత ప్రభుత్వం ప్రారంభించిన పక్షం రోజుల కార్యక్రమాలలో భాగంగా నిర్వహించబడింది. సో స్వచ్ఛతా హీ సేవ 2024 ప్రచారం యొక్క థీమ్ ఏంటంటే స్వభావ స్వచ్ఛత. సో డైలీ ఇలాగే కరెంట్ అఫైర్స్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే గాయ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ని అయితే అడగండి. ఓకేనా గాయ్స్? థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే కోర్స్ని చూడండి, మీకే తెలుస్తుంది. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్.